కోసమే నేను వెళ్ళినట్టయితే నేనే ఇచ్చాను డబ్బు. ఆయనకొక భిక్షం వేసినట్టేశాను. ఇప్పుడు నాలాంటి ఎంతోమంది ఆడపిల్లలు ఇచ్చిన డబ్బులతోటి జల్సాగా తిరుగుతున్నాడు కార్‌లో. మరి దీన్నేమనాలి? ఇవన్నీ నేనే అడుగుతున్నా. డబ్బులొస్తున్నాయి గదా! కార్ ఎళ్ళాలంటే మెయింటెనెన్స్‌కి, ఆ కార్‌లో పెట్రోలు, తిండి అదేమన్నా ఏం తింటారసలు? ఆ పెట్రోల్ ఎట్లా? ఇవన్నీ మీ ఇక్కడి నుంచి మీలాంటి వాళ్ళు ఇచ్చిన డబ్బులేనా? గిదే అందరిని ఆడపిల్లల్ని రకరకాలుగా ముంచడం, డబ్బులేయించుకోవడం, తిరగడము. ఆయనే తిండి తినడు అన్న ముచ్చట తప్పు. ముక్కలేనిది ముద్ద దిగదంటారు గదా! ముక్కలేనిది ముద్ద దిగదు ఆయనకి. చికెన్ గావాలి. ఫ్రై అందులో ఇంకా. మంచిగా కాటన్ బీర్స్ అవి అవి బీర్లంటారా? మీరేమంటారో అవి. అవి తాగుతాడు. మళ్ళీ కూలింగ్ వాటర్ గావాలి. హాట్ వాటర్ తాగడు. మళ్ళీ బాటిల్ వాటరే అతను. మరి దీన్నేమనాలి? డబ్బులకు నేను ఏ రోజు ఆశపడలేదు. ఈ రోజు గూడా అవి నాకు రావాలి అని నేను కోరుకోవట్లేదు. ఇప్పుడు తమిళనాడులో ఒక ప్రొడ్యూసర్, తెలంగాణలో ఒక రాధిక, ఆంధ్రాలో ఒక వర్షిణి, ఇంకా రకరకాల ఒక్కొక్క రాష్ట్రాల్లో ఒక్కొక్క అమ్మాయి ఉందని తనే చెప్పిండు. ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు. ఇలా ఎంతమంది లైఫ్‌లని ఆడుకుంటాడు చెప్పండి. అదే నేను తెగించొస్తే ఇప్పుడు నాకెవరు లేరు. ఇప్పుడు నేనొస్తే నన్ను 4 మాటలు అంటారు. 4 రోజులు మాట్లాడుకుంటారు. పాజిటివ్‌గా అర్థం చేసుకునేటోళ్ళు అరే! ఇంకో అమ్మాయి ఆడపిల్ల లైఫ్ స్పాయిల్ కావద్దని ఈ అమ్మాయి వచ్చిందనుకుంటారు. నెగెటివ్‌గా అనుకునేటోళ్ళు దీనికేం పని పాట లేదా? ఆల్రెడీ నా చుట్టుపక్క వాళ్ళు, నా చుట్టాలు గాని, నా ఫ్రెండ్స్, నా కొలీగ్స్ గాని నాతో ఈరోజు మాట్లాడట్లేదు. నేనైతే ఏ తప్పు చేయలే. నేను ఒక ఆడపిల్లల కోసం వచ్చాను గదా! నేనే తప్పు చేయలేదు. నాతో మాట్లాడతలేరు. నేనేదో మర్డర్ చేసినట్టు, మానభంగాలు చేసినట్టు, ఎవరినో ఒకరిని ఈ దరిద్రునిలాగా ఈ అప్రాచ్యునిలాగా నేనెవరిని దోపిడీ చేయలేదు. నేను దోచుకోలేదు. మాయమాటలు చెప్పలేదు. ఇలా ఉన్నాడు ఈ వ్యక్తి ఎవరు మోసపోకండి అని నేనొచ్చాను. మీ మెసేజ్ కేవలం నా ఇతరులు కమ్యూనిటీ మోసపోవద్దు. మోసపోవద్దు. ఆడపిల్లలు, నా యువతులు, ఆ! మహిళలు ఎవరు మోసపోవద్దని అంటారు. నా కమ్యూనిటీ అంటే అంటే ఒక కమ్యూనిటీ అనేది ఉంటది గదా! ప్రతి ఒక్క క్యాస్ట్ వాళ్ళకి. ఆ! నా కమ్యూనిటీ వాళ్ళే నన్ను వెలివేశారు. నాతో మాట్లాడొద్దనుకున్నారంట. వాళ్ళు నన్నేంటి వెలివేసేది? నేనే మాట్లాడను. నాకు చాలామంది ఈరోజు సపోర్ట్ జేస్తున్నారు. ఈ రోజున నా వెనకాల నా మా ప్రెసిడెంట్ గాని, ఒక సెక్రటరీ గాని, జనరల్ సెక్రటరీ గాని అంటే టోటల్‌గా బార్ అసోసియేషన్ నాకు మద్దతుగా ఉంది. మరి నేను తప్పు చేస్తే నాకు ఆళ్ళు మద్దతుగా ఉండారు గదా! నేను ప్రాక్టీస్ చేయకపోయినా చాలామంది అడ్వకేట్‌లకు నేను తెలుసు. నేను ఎక్కువగా ఎవరితో మాట్లాడను. నా వర్క్ నేను జేసేసుకొని నేనొస్తా నేను. నేనొక సీనియర్ అడ్వకేట్ దగ్గరనే ఒక 15 సంవత్సరాలు వర్క్ జేశాను. మరి నన్నెవరు తప్పు పట్టరు. ఫైనల్ మెసేజ్ ఏమంటారు మీరు మరొకసారి? ఏం లేదు. అఘోరి సాధ్యమైనంత వరకైతే బయటకి రావద్దు. కావాలంటే ప్రజా కోర్టుని ఒకటి పెట్టేసి అదేదో తీర్మానం చేయండి కావాలి అనంటే. తను రావద్దు. తనొస్తే మాత్రం మళ్ళా కొత్త వేషాలేస్తాడు. ఇదే అమ్మాయిల ఎళ్తా ఇటు కాకపోతే నార్త్ సైడ్ ఎళ్ళిపోతాడు. తెలుగు 2 రాష్ట్రాలు రాకపోవచ్చు. నార్త్ సైడ్ ఎళ్ళిపోవచ్చు గదా! ఇప్పుడు ఇంకొక మెసేజ్ ఏందంటే ఒక రాజేష్ నాథ్ గురువు గారు గాని, ఇంకెవరు యూపీలో ఆదేశ్ నాథా? నాకు పేరు ఐడియా లేదు. ఆదేశ్ నాథ్ గురువు గారు. వాళ్ళయి బయట పెడతా అని బట్టబయలు చేసావు నువ్వు వాళ్ళయి. మరి నువ్వేం చేసావు? ఆళ్ళకంటే పెద్ద తప్పు నువ్వే గదా చేసావు. హ్మ్. మరి నిన్నేమనాలి? నీకేం శిక్ష ఎయ్యాలె? అని నేనే అడుగుతున్నాను మరి. ఇప్పుడు జనాలు నన్ను తప్పుగా అనుకుంటుర్రు గదా! వాళ్ళకే వేస్తున్నా నేను క్వెషన్. అంతే గదా! పెద్ద పెద్ద గురువులను గాని, వాళ్ళే ఇలా అమ్మాయిలతో ఆడుకుంటున్నారని చాలా వీడియోస్ రిలీజ్ చేసిండు. మరి ఇతనేం చేసిండు? రాష్ట్రానికి ఒక అమ్మాయిని మెయింటైన్ చేసుకుంటా పోవడమా? ఒకరిని శారీరకంగా, ఒకరిని మానసికంగా, ఒకరిని మనీ పరంగా, ఒకరికి ఫ్యామిలీ ఉంది. వాళ్ళు బయటకు రావట్లేదు. ఇప్పుడు తను పట్టుకున్న శూలాల కాడ్నుంచి తన కారు స్టిక్కర్ల దాకా అన్నీ తెలుసు. నువ్వెక్కడ ఏయించావు? కార్ స్టిక్కర్లు ఎక్కడ ఏయించావు? నీ ఫోను నంబర్‌లు ఏడికెళ్ళొచ్చాయి? నీ అకౌంట్ నంబర్‌లు ఏడికెళ్ళొచ్చాయి? నీ శూలాలు ఏడికెళ్ళొచ్చాయి? అవన్నీ ఏడికెళ్ళొచ్చాయి? వాటికి ఇంకా మనీ పే చేయలేదు. నువ్వు కట్టుకునే బ్లాక్ కలర్ బట్ట, రెడ్ కలర్ బట్ట ఎవరు కొన్నారు? పాపం ఒక ఫ్యామిలీ నిలువు దోపిడీ చేశాడు. ఇట్లా ఇతనే ఇన్ని మోసాలు చేస్తా ఉన్నాడు. మిగతా వాళ్ళని ఎలా అంటావు నువ్వు? నేను కోరుకునేది ఒక్కటే. తనకి శిక్ష పడాలి, శిక్ష పడాలి. దయచేసి మా బార్ వాళ్ళెవ్వరు తనకి సపోర్ట్ చేయదు. ఇంకా ఇంకా అది చెప్పాలి అనంటే ముందుకొచ్చిన లక్ష్మణ్ సార్‌కి గాని, వాళ్ళ సన్‌కి గాని
ఇదే నేను ప్రత్యేకంగా చెప్తున్నాను. దయచేసి మీ ఆడపిల్ల అనుకోండి, మీ ఇంటి ఆడపిల్ల అనుకోండి. నాలాంటి చాలామంది అమ్మాయిలు ఉసురు పోసుకున్నాడు. ఈరోజు అందుకే అంత తొందరగా వెళ్ళిపోయాడు. సాక్షాత్తు శివయ్య మీద ఒట్టేసి అబద్ధాలు ఆడతారు. ఆయన ఊకుంటాడా? ఆయన విషయంలో మూడో కన్ను తెరిచిండు. అదే అనుకుంటున్నాను. న్యాయం అయితే కావాలి అంతే. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను చంద్రశేఖర్. తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారినటువంటి అల్లూరి శ్రీనివాస్ అఘోరిగా ముద్రపడినటువంటి వ్యక్తి ఈరోజు కరీంనగర్ కోర్టులో హాజరయ్యారు. కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్, కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఆ కేసు నమోదు చేసినటువంటి రాధిక మనతో ఉన్నారు. ఎందుకు కేసు నమోదు చేశారు, ఏంటి అసలు దానికి సంబంధించి ఏం కంప్లైంట్ చేశారు? మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగానే కోర్టులో ఇవాళ రావడం జరిగింది. బెయిల్ డిస్మిస్ అయింది. ఏంటి అసలు? తను ఆడవాళ్ళ లైఫ్లతోటి ఆడుకుంటుండు. అందులో నేను కూడా ఒక బాధితురాలుగా నేను కంప్లైంట్ ఇచ్చాను. పిఎస్ కొత్తపల్లిలో ఇచ్చాను. సో దాని ప్రకారంగానే కోర్టుకు వచ్చింది. కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. సో బెయిల్ కూడా ఈరోజు ఉండే. నిన్నక మొన్న 8th రోజు హియరింగ్ ఉండే, బెయిల్ హియరింగ్ ఉండే. ఈరోజు ఆర్డర్ ఉండేను. ఈరోజు డిస్మిస్ అయిపోయింది, బెయిల్ డిస్మిస్ అయిపోయింది. అంటే మళ్ళీ బెయిల్ వేయడానికి అవకాశం ఉందా? ఇప్పుడు ఎక్స్టెన్షన్ అప్ టు 23rd of this month అని చెప్పేసి ఇవ్వడం జరిగింది, రిమాండ్ ఎక్స్టెన్షన్ అని చెప్పి. దానికి మళ్ళీ బెయిల్ వేసే అవకాశం ఉందా? అంటే వేసుకుంటారు. అది రిమాండ్ అనేది ఇంతవరకు నా కేసులో ఫిజికల్గా ప్రొడ్యూస్ చేయలేదు కాబట్టి ఈరోజు చేశారు. అది సడన్గా జరిగింది, నాకు కూడా తెలీదు. ఇక బెయిల్ అనేది వేశారు, అది ఈరోజు డిస్మిస్ అయింది. మళ్ళీ సెకండ్ టైం కూడా వేసుకుంటారు. అంటే మీకు ఎప్పుడు పరిచయం అయింది, ఎట్లా పరిచయం అయింది, మిమ్మల్ని ఏం చీట్ చేసింది అసలు? నాకు ఒక 6 months బ్యాక్ పరిచయం. అంటే మీరు నవంబర్లో కంప్లైంట్ చేశారు కదా, 2024 నవంబర్లో రూరల్లో చేశారా? ఎప్పుడు చేశారు కంప్లైంట్ అసలు? ఏప్రిల్లో చేశాను నేను. ఏప్రిల్లో చేశారు. మరి 2024 నవంబర్లో మీ మెడలో కొండగట్టు దగ్గర పవిత్ర దారం కట్టారని చెప్పేసి మనకి ఎఫ్ఐఆర్ కాపీలో చెప్తున్నటువంటి విషయం. అంతకుముందు ఎప్పటి నుంచి పరిచయం మీకు అసలు? నాకు నవంబర్లో ఎండింగ్, నవంబర్ 18th or 20th ఆ టైంలో పరిచయం. అప్పుడు మీకు ఎట్లా పరిచయం అయింది, ఏం చెప్పారు మీకు అసలు? అంటే పూజలు చేస్తున్నా మొత్తం నేను అఘోరి శివ నాగసాధు అని చెప్పి అంటున్నారు. అప్పుడు మీరు పూజలు అంటే మీకు ఇంట్రెస్టా? ఆ విషయంలోనే మీరు పరిచయం పెంచుకున్నారా ఏంటి అసలు? నాకు భక్తి అంటే బాగా ఇంట్రెస్ట్. ఇక అందులో ఒక పిచ్చి అనుకోండి. నేను సో అదే దారిలో నేను వెళ్ళాను. అంటే ఆ భక్తి పరంగా నేను వెళ్ళి కలిశాను అంతే. అంటే అప్పుడు ఏది కలిసి ఉందామన్నాడా? మ్యారేజ్ చేసుకున్నారు మీరు, పవిత్ర దారం అన్నారు. మిమ్మల్ని కొంతమంది ఫస్ట్ వైఫ్ అని కూడా సంబోధిస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు అసలు? మొన్న వర్షినితో కూడా ఆయన కొంత రిలేషన్షిప్లో మెయింటైన్ చేసిన సంగతి తెలుసు. వాళ్ళు ఇతర ప్రాంతాలకు తిరిగిన సంగతి తెలుసు. ఇప్పుడు జైల్లో మోకిలో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి అంతా మీకు తెలుసు. దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? మీరేమంటారు? ముందుగా ఫస్ట్ వైఫ్ అని అంటున్నారు, అలా అనకుండా ఫస్ట్ బాధితురాలని అనండి. ఎందుకంటే నాకంటే ముందు చాలామంది అమ్మాయిల లైఫ్లతో ఆడుకున్నాడని నేను కూడా విన్నాను. మన తెలంగాణలో ఇంకా ఉన్నారు, బయటకు రావట్లేదు. నాకు తెలిసి కూడా ఒక ఫ్యామిలీ ఉంది, నేను కూడా రమ్మని చెప్పాను. వాళ్ళు ఇక కొంచెం అంటే ఈ ఎట్లుంటుంది, సోషల్ మీడియాకి వస్తే పరువు ప్రతిష్ట అని ఆలోచిస్తారు కాబట్టి పాపం వాళ్ళు కూడా రావట్లేదు. అట్లా అంటే మీకు ఏ విధమైన న్యాయం